ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా అయిపోయేలాగా, అలాగే ఈజీగా చేసుకునేలాగా మైసూర్ పాక్‌ని చూపిస్తాను. ఒక కప్పు శనగపిండికి 1:30 కప్పు వరకు నెయ్యి లేదా ఆయిల్, 2 కప్పుల షుగర్‌ని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్పుల చక్కెరని వేసుకొని, 2 కప్పుల చక్కెరకి 1 కప్పు నీళ్ళని పోసుకొని కరిగించుకోవాలి. ఇది కరిగేలోపు ఇంకో పక్కన 1:30 కప్పు వరకు నెయ్యి లేదా ఆయిల్‌ని వేసుకొని దీన్ని కూడా వేడి చేసుకోవాలి. చక్కెర బాగా కరుగుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగంత ఇలాచి పొడిని కూడా వేసుకొని బాగా కరిగించుకోవాలి. చక్కెర 7, 8 నిమిషాల తర్వాత తీగ పాకం వస్తుంది. చూడండి, తీగ అనేది ఇలా తెగకుండా ఉన్నప్పుడు మనం దీంట్లోకి పిండిని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాకంలోకి పిండి గట్టిగా పట్టుకుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పిండి అంతా పాకంలోకి మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసుకున్న ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా అయిపోయేంత వరకు ఇలా పోస్తూనే ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా కట్ చేసుకొని ఒక 2 గంటల వరకు అలానే వదిలేస్తే ఆ తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మనకి మైసూర్ పాక్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఎక్కువ పని లేకుండా తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.